ది మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్. నెట్ఫ్లిక్స్లో 2025లో దిగిన ఇటాలియన్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ లిమిటెడ్ సిరీస్ ఇది. టోటల్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. ఒక్కో ఎపిసోడ్ రన్ టైము రఫ్లీ 15 minutes నుంచి 1 hour వరకు ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. డబ్బింగ్ కూడా పర్లేదు, బాగా డీసెంట్గా చేశారు. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఇటాలియన్ ఫేసెస్కి తెలుగు వాయిస్ ఉంటుంటే కొంచెం ఆడ్గా అనిపించినా సరే తర్వాత సెట్ అయిపోద్ది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు మామ, మర్డర్ సీన్స్ కొంచెం డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కన్నా సింగిల్గా చూడటమే బెటర్. అయితే సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, పర్లేదు మామ, సిరీస్ ఒక్కసారి చూడొచ్చు, కానీ ఓపిక ఉండాలి. మామూలు ఓపిక కాదు, బేపత్సమైన ఓపిక ఉంటే మాత్రం ఈ సిరీస్ చూడండి. ఈ సిరీస్ అయితే నార్మల్ క్రైమ్ థ్రిల్లర్ అయితే కాదు. మైండ్ హంటర్ సిరీస్ లాగా కిల్లర్ సైకాలజీ గురించి డీప్గా ఏమని చూపించరు. దామర్ సిరీస్ లాగా సీరియల్ కిల్లర్ జర్నీ లాగా కూడా ఉండదు. ఎందుకంటే సిరీస్ ఫోకస్ కిల్లర్ మీద కాదు, కిల్లర్ని పట్టుకోలేకపోయినా ఆ ఇన్వెస్టిగేషన్ మీద ఉంటుంది. అయితే స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, 1968 నుంచి 1985 మధ్య ఇటలీలో ఫ్లోరెన్స్ సరౌండింగ్స్లో కొంతమంది కపుల్స్ని టార్గెట్ చేస్తూ మిస్టీరియస్ మర్డర్ జరుగుతుంటాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఒక సస్పెక్ట్ని పట్టుకుంటారు, కానీ తర్వాత మళ్ళీ మర్డర్ జరుగుతుంది. ఇంకో సస్పెక్ట్ వస్తాడు, ఆ సస్పెక్ట్ని పట్టుకోగానే ఇంకో థియరీ వస్తుంది. ఇలా మర్డర్స్ జరగడం, ఇంకో సస్పెక్ట్ రావడం, ఇలా రిపీట్లో ఉంటుంది మామ. కిల్లర్ని వెతుకుతున్న పోలీస్ కన్నా కిల్లర్ ఎవరో తెలుసుకోవాలని ఆడియన్స్ ఎక్కువ కష్టపడతారు. ఈ సిరీస్లో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే పేసింగ్. ఎందుకంటే స్టోరీ చాలా స్లో, చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది నరేషన్. కొన్ని ఎపిసోడ్స్ చూస్తే ఇది థ్రిల్లర్ కాదురా బాబు, పోలీస్ ఫైల్స్ని ఎవడో పీడిఎఫ్ ఫార్మాట్లో లైవ్ నరేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ మిస్టరీ క్రియేట్ చేయడానికి గట్టిగానే టైం తీసుకుంటాడు. అది కొంతమందికి ఇమ్మర్సివ్గా అనిపిస్తుంది, కానీ ఫాస్ట్ థ్రిల్లర్స్ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం పేషెంట్ టెస్ట్ మామూలుగా ఉండదు మామ. ఇంకా నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ యూస్ చేశారు. టైం జంప్స్, డిఫరెంట్ సస్పెక్ట్స్, డిఫరెంట్ థీరీస్, డిఫరెంట్ టైమ్ లైన్స్ ఇలా బేభత్సంగా యూస్ చేశారు ఇవ్వబడతాయి. ఒక పాయింట్ తర్వాత ఆడియన్స్ బ్రెయిన్ కూడా బఫరింగ్ అయిపోద్ది. మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ మాత్రం ఇది కొంచెం టఫ్ అని చెప్పాలా. ఫోన్ పక్కన పెట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్తో చూడాలి, లేదంటే నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ దగ్గర నుంచి అసలు ఈడవుడు ఆడవుడు అనే కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అట్మాస్ఫియర్. అది సిరీస్ అసలు హీరో అని చెప్పాలమా. ఇటలీ కంట్రీ సైడ్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ అదే బ్యూటిఫుల్ లొకేషన్స్లో మర్డర్ జరగడం వల్ల ఆ క్రీపీ ఫీలింగ్ డబుల్ అవుద్ది అనమాట. సిరీస్లో నాకు నచ్చిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, కిల్లర్ని ఏదో స్టైలిష్ విలన్ లాగా అయితే ఎలివేట్ చేయలేదు, ఎక్కడా మిత్ అయితే క్రియేట్ చేయలేదు. ఫోకస్ మోస్ట్లీ విక్టిమ్స్, సస్పెక్ట్స్, పోలీస్ మిస్టేక్స్, మీడియా ప్రెజర్ మీద ఉంటుంది. అది చాలా రియలిస్టిక్గా ఫీల్ అవుతాము. వైలెన్స్ సీన్స్ కూడా ఉంటాయి, కానీ పెద్దగా ఎక్స్‌ప్లోయిటేషన్ లాగా కాకుండా డిస్టర్బింగ్ రియలిజంతో చూపించారు. కొన్ని మర్డర్ సీన్స్ లౌడ్గా కాకుండా సైలెంట్గా డిస్టర్బ్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మినిమల్గా ఉంటుంది, పర్లేదు. జంప్ స్కేర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి సిరీస్. మెయిన్లీ అట్మాస్ఫియర్ నుంచే ఫియర్ జనరేట్ చేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, ఇది రియల్ లైఫ్ కేసు, దాన్ని బట్టి సిరీస్ కూడా తీశారు. అండ్ ఆ కేసు కూడా మ్యాక్సిమం సాల్వ్ అవ్వలేదు మామ. అలాగే సిరీస్ ఎండింగ్ కూడా ఒక గ్రిప్పింగ్ క్లిఫ్ హ్యాంగర్తో వదిలేశారు మామ. ఈ 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఆన్సర్స్ దొరకవు కాబట్టి. మరి మనం వెయిట్ చేయడం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇది ద మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్ కాదు, ద మిస్టరీ ఆఫ్ ఫ్లోరెన్స్. ఇది బెంజ్ వాచ్ థ్రిల్లర్ అయితే కాదు మామ, పేషెన్స్గా చూసే క్రైమ్ డ్రామా ఇది. అట్మాస్ఫియర్ కోసం చూడొచ్చు. ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ సస్పెక్ట్ చేస్తే పక్కా నిద్ర వస్తుంది. ఎపిసోడ్ కౌంట్ చూస్తే వీకెండ్లో ఫినిష్ చేద్దాం అనిపిస్తుంది, కానీ పేసింగ్ చూస్తే మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంట మన పేషెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ స్లోగా ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్ ఉండే ట్రూ క్రైమ్ సిరీస్ అనమాట. పేషెన్స్ ఉంటే ఓడ్చవచ్చు, లేదంటే దెత్తవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టు, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు. ఉంటా మరి.